ఈ వీడియోస్ అన్నది ఏంటంటే బాధతో చేస్తున్న వీడియోస్. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు నేను ఏం లేదు వీడియోలో కంటెంట్ ఏం లేదు. కాకపోతే రాత్రి తిన్నది అరగలేదు, కడుపులో సైడ్ అంతా నొప్పి. మామూలుగా నాకు ఒక 6 years బ్యాక్ ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్ఫెక్షన్ ఉండింది. దానివల్ల ఎక్కువసేపు గట్టిగా అరిచిన కోపంతో ఎవరినైనా ఏదైనా గొడవ పడ్డా ఆయాసం వచ్చేస్తుంది, గొంతు తడి ఆరిపోతుంది, లిప్స్ కూడా డ్రై అయిపోతాయి. డయాబెటీస్ కూడా ఉండింది. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు నేను ఇన్సులిన్ స్టేజెస్ పెరిగితే ఇన్సులిన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మ్యాక్సిమం ఎప్పుడూ చేసుకుంటాను, మార్నింగ్ నైట్. ఎలాగో వ్యూస్ పోవు, ఎవరు చూడరు. నిజంగా చెప్పాలంటే సమాజానికి పనికొచ్చే వీడియోస్ చేయాలి అన్నది నా ఉద్దేశం. యాక్చువల్గా ఈ ఛానల్ పేరు ఇప్పుడు జేమ్స్ బాండ్ అని ఉంది. ఒకప్పుడు ఈ ఛానల్ పేరు శ్రీ లక్ష్మీ నరసింహ క్రియేషన్స్ అని పెట్టి సాయిబాబా హిందువా ముస్లిమా, క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఎలా విడిపోయారు, దేవుడు ఎలా ఉంటాడు, ఇలాంటి వీడియోస్ నేను చేశా. కూటికి గుడ్డకి రాలే. తర్వాత ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్న లోతుపాతులన్నీ తెలుసుకొని సర్వే చేశా. పాలిటిక్స్ గురించి కూడా చేశా. సినిమా హీరోయిన్స్కి హీరోలతో ఉన్న ఎఫైర్స్, మన తెలుగు హీరోలు పైకి అందంగా కనపడి లోపల నడిపించే చీకటి కోణాలు, ఇవన్నీ కూడా తెలుసుకొని చేశా. అద్భుతంగా ఉండింది. అప్పుడు మంచి రెవెన్యూ ఉండింది. మంచి రెవెన్యూ వస్తుంది కదా, కామెంట్స్ ఆన్ చేద్దాం అని ఆన్ చేశా. నా టైం బాగాలేదో వాళ్ళ అదృష్టం బాగుందో తెలియదు కానీ చిరంజీవి గారు కీర్తి సురేష్ని కౌగిలించుకున్నందుకు కొన్ని వీడియోస్ చేస్తే దాన్ని తప్పు పట్టారు. మెగాస్టార్ అంటే ఏమనుకున్నావురా నువ్వు అన్న, మెగాస్టార్ కౌగిలించుకోవచ్చు ఎవరినైనా సరే, ఎవరితో అయినా సరే, ఈ విధంగా కామెంట్లు పెట్టారు. కొంతమంది అన్సబ్స్క్రైబ్ అయ్యారు. ఇప్పటికీ కూడా రోజుకి 100 మంది సబ్స్క్రైబర్స్ వస్తే 90 మంది సబ్స్క్రైబర్స్ మైనస్ అవుతారు. ఎగ్జాంపుల్కి ఈ లెక్క చెప్పా. ఎగ్జాక్ట్గా 100 మంది రారు, 30 మందో 40 మందో వస్తారు, వాళ్ళు కూడా పోతారు తర్వాత. ఎందుకంటే మన కంటెంటే అది. ఏదున్నా నిజం మాట్లాడతాం, లేదా ఏదైనా విషయం ఉంటే దాన్ని కాస్త నవ్విస్తూ సరదాగా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. మ్యాక్సిమం నవ్వించడానికే ట్రై చేస్తాం. కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, నేను అందరినీ నవ్విస్తాను కానీ నన్ను నవ్వించడానికి ఎవరు లేరు. ఇది ఎప్పుడో నేను రాసుకున్న డైలాగ్. ఇది 20 ఏళ్ల క్రితం రాసుకున్న డైలాగ్. ఇది చాలామందికి వర్తిస్తుంది. నవ్వించే ప్రతివాడు జోకర్ కాదు. నవ్వించే ప్రతి జోకర్ వెనుక కన్నీటి సముద్రం ఉంటుంది. నా ఒక్కడి గురించి కాదు, ఇలా చాలామంది కమెడియన్స్కి జోకులు వేసే వాళ్ళకి ఎప్పుడు జోకులు వేస్తూనే ఉంటాడు. ఎంత సంతోషంగా ఉన్నాడో, ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో అనుకుంటారు. సమాజంలో వాడు సున్నా, వాడు జోకర్. కానీ వాడు మాట్లాడితే నవ్వాలి అందరూ, వాని దగ్గర పిలుచుకుంటారు. వాడు మాట్లాడితే నవ్వుతారు, ఎంజాయ్ చేస్తారు. కానీ వాడికి విలువ ఉండదు. ఇదే నాలాంటి చాలామంది వాళ్ళ జీవితం. ఇప్పుడు వెళ్ళిపోదాం అనుకుంటున్న బెడ్లో కాసేపు రెస్ట్ తీసుకుందామని ఎందుకో మళ్ళీ ఇది చెప్పాలనిపించి చెప్పా. థ్యాంక్ యూ.